ఇజ్రాయెల్ కి ధీటుగా ఆయుధ సంపత్తి కలిగి ఉన్న ఇరాన్ వార్ విషయంలో తగ్గేదేలే అంటోంది. ఆయుధ సంపత్తిలో ప్రపంచ నెంబర్ 1 గా ఉన్న అమెరికాకి ధీటుగా ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడుతోంది. అయితే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా దేశాల ఆయుధ సామర్థ్యం విషయంలో చాలా తేడాలున్నాయి. అమెరికా తన అత్యాధునిక టెక్నాలజీ వినియోగంతో పాటు భారీ రక్షణ బడ్జెట్తో టాప్ ప్లేస్లో ఉంది. ఇరాన్ చుట్టుపక్కల సముద్రాల్లో యుఎస్ఎస్ అబ్రహం లింకన్, యుఎస్ఎస్ జనరల్ ఆర్ ఫోర్డ్ భారీ విమాన వాహక నౌకల్ని మోహరించింది. ఒక్కో నౌక మీద డజన్ల కొద్దీ యుద్ధ విమానాలున్నాయి. అలాగే వాయుసేన విషయంలో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన F-22 రాప్టర్, F-35 లైట్నింగ్ 2 వంటి అత్యాధునిక యుద్ధ విమానాలు అమెరికా కలిగి ఉంది. అమెరికా దగ్గర వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించే క్రూయిజ్ క్షిపణులు, ఖండాంతర క్షిపణులు ఉన్నాయి. అలాగే అమెరికాకి ప్రపంచవ్యాప్తంగా మిలిటరీ బేస్లు ఉన్నాయి. దీనివల్ల అమెరికా ఎక్కడి నుంచైనా దాడి చేసే సత్తాని కలిగి ఉంది. వైశాల్యం పరంగా చిన్నదైనప్పటికీ టెక్నాలజీ, డిఫెన్స్ పరంగా ప్రపంచంలోనే అత్యుత్తమ దేశాల్లో ఇజ్రాయెల్ ఒకటి. అమెరికా నుంచి పొందిన F-35I స్టెల్త్ ఫైటర్లు ఇజ్రాయెల్ దగ్గరున్నాయి. ఇవి ఇరాన్ రాడార్లకి చిక్కకుండా లోపలికి చొచ్చుకెళ్లి దాడి చేయగల స్పెషాలిటీని కలిగి ఉన్నాయి. ఇక అత్యుత్తమ క్షిపణి వ్యవస్థ కలిగి ఉండటం ఇజ్రాయెల్కి అతిపెద్ద బలం. స్వల్ప శ్రేణి రాకెట్లని అడ్డుకునే ఇజ్రాయెల్ ఐరన్ డ్రోమ్స్ పనిచేస్తున్నాయి. మిడ్ రేంజ్ మిసైల్స్ ని అడ్డుకునే శక్తి డేవిడ్ స్లింగ్స్ క్షిపణులకు ఉంటుంది. ఇరాన్ ప్రయోగించే భారీ బాలిస్టిక్ క్షిపణుల్ని అంతరిక్షంలోనే పేల్చివేసే ఆయుధ సంపత్తిని ఇజ్రాయెల్ కలిగి ఉంది. ఇజ్రాయెల్ సొంతంగా తయారు చేసుకున్న బాలిస్టిక్ క్షిపణులు అణు ఆయుధాల్ని మోసుకెళ్లగలవు. ఇక అగ్రరాజ్యానికి వార్లో ఇరాన్ చుక్కలు చూపిస్తోంది. భారీ సంఖ్యలో మిసైల్స్, డ్రోన్స్ కలిగి ఉండటం ఇరాన్ బలంగా చెప్పొచ్చు. ఇరాన్ దగ్గర 3,000కు పైగా బాలిస్టిక్ క్షిపణులున్నాయి. షాహద్ వంటి డ్రోన్లు తక్కువ ఖర్చుతో తయారవుతాయి. అలాగే సైనిక శక్తిలో ఇజ్రాయెల్ కంటే ఇరాన్ ఎంతో శక్తిని కలిగి ఉంది. ఇరాన్ దగ్గర సుమారు 6 లక్షల మందికి పైగా క్రియాశీల సైనికులున్నారు. ఇది ఇజ్రాయెల్ కంటే చాలా ఎక్కువ. ఇక భౌగోళిక పరంగా చూస్తే ఇజ్రాయెల్ కన్నా ఇరాన్ చాలా పెద్ద దేశం. తమ ఆయుధాలని భూగర్భంలో ఇరాన్ దాచి ఉంచింది. 3 దేశాల మధ్య ఆయుధ సంపత్తిని పరిశీలిస్తే అమెరికాకి 13.28 లక్షలు, ఇజ్రాయెల్కి 1,70,000 మంది, ఇరాన్కి 6.10 లక్షలు మంది సైన్యం ఉన్నారు. ఇక రిజర్వ్ సైన్యం విషయానికి వస్తే అమెరికాకి 7.95 లక్షలు, ఇజ్రాయెల్కి 4.65 లక్షలు, ఇరాన్కి 3.50 లక్షల మంది ఉన్నారు. యుద్ధ విమానాల్లో అమెరికా టాప్ ప్లేస్లో ఉంది. మొత్తం 1850కి పైగా యుద్ధ విమానాలు అమెరికా సొంతం. ఇక ఇజ్రాయెల్ దగ్గర 340కి పైగా, ఇరాన్ దగ్గర 160కి పైగా యుద్ధ విమానాలున్నాయి. యుద్ధ ట్యాంకుల విషయానికి వస్తే అమెరికా దగ్గర 4,650, ఇజ్రాయెల్ దగ్గర 2,200, ఇరాన్ దగ్గర 2,000 వార్ ట్యాంక్స్ ఉన్నాయి. రాకెట్ ప్రొజెక్టర్స్ లో ఇరాన్ టాప్ పొజిషన్ లో ఉంది. ఇరాన్ దగ్గర 1000కి పైగా రాకెట్ ప్రొజెక్టర్స్ ఉండగా అమెరికా 690, ఇజ్రాయెల్ 150 మాత్రమే కలిగున్నాయి. అమెరికా దగ్గర 470, ఇజ్రాయెల్కి 67, ఇరాన్కి 100కు పైగా యుద్ధ నౌకలున్నాయి. మరోవైపు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ని అమెరికా మాత్రమే కలిగి ఉంది. అమెరికా దగ్గర మొత్తం 11 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ఉన్నాయి. అమెరికా 67, ఇజ్రాయెల్ 5, ఇరాన్ 19 సబ్మెరైన్స్ ని కలిగి ఉన్నాయి. న్యూక్లియర్ ఆయుధాలు విషయానికొస్తే ఇరాన్ దగ్గర వివరాలను ఇప్పటి వరకు ప్రకటించలేదు. అయితే అమెరికా దగ్గర 5,000కు పైగా ఉండగా ఇజ్రాయెల్ దగ్గర 90 న్యూక్లియర్ ఆయుధాలున్నాయి. ఇక మిసైల్స్ విషయానికి వస్తే ఇజ్రాయెల్ దగ్గర ఎన్ని క్షిపణులు ఉన్నాయో స్పష్టత లేదు. అమెరికా దగ్గర 65,000కు పైగా, ఇరాన్ దగ్గర 3,000కు పైగా మిసైల్స్ ఉన్నాయి.